నీకు ఒక చట్టం నాకు ఒక చట్టం కాదు, పవన్ కళ్యాణ్ తీసినా తలా తీసే చట్టం అన్నారు. సో ఆ రూల్స్ ను ఫాలో అవుతున్నారా కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు రూల్స్ ఫాలోయింగ్ అవుతాడా కాదా కాదు, ఆయన రూల్స్ మీద కట్టుబడి ఉంటాడు. ఆయన కట్టుబడే మనిషి, కష్టపడే మనిషి. అందరికి తెలియదా ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి నిలబెట్టుకుంటే ఆయన పనిచేస్తాడనే కదా. రయ్యం బాగులు పిల్లల్ని అందరిని వదిలిపెట్టి ఆయన కష్టపడి పనిచేస్తాడు. ఆయన మాట మీద ఉన్న ఎత్తుకే. ఇప్పుడు ఎమ్మెల్యేని ఏం చేయలేదు అనుకుంటారు, ఏం చేయలేదని మనం అనుకుంటాం. చేస్తుండో చేయటలేదు, ఆయన బాధ్యత ఆయన చూసి ఇది తప్ప ఒప్ప అని ఇన్క్వైరీ పెట్టాలి. ఎమ్మటే సస్పెండ్ చేస్తే ఒకవేళ తప్పు అటుందా ఇటుందా అని ఆయన కూడా ఆలోచించాలి కదా. అందు గురించే ఇన్క్వైరీ అన్ని ప్రతి పని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పెడతాడు. పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా పనిచేస్తాడు. ఆయన గురించి మాట్లాడడానికి అసలు ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ మంచి చేసినా కూడా ఆయన మీద బుడద చల్లడానికి ఆయన మీద పడుతున్నారు కొంతమంది. వాళ్ళకి ఏం చెప్తారు? అట్లే ఆయన మీద ఎన్ని బురదలు ఎన్ని ఏం చేసినా ఏం కాదు. ఆయన మీద బురద చల్లగానే అది మన మీద పడి ఏమన్నా అంటిపోద్ది అంటది. అది వాళ్ళ మొక్క మీదనే మళ్ళీ బురద తిరిగి పడుతుంది. ఆయన నిన్న మంచి పనులు చేసే వాళ్ళ మీద ఎవరైనా పడుతుంది. అది మన బయట ఎమ్మెల్యే అవ్వాలంటే చాలా కష్టపడాలి. అవును, కష్టపడాలి, తిరగాలి, ఇదంతా చేయాలి. ఇదంతా చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ప్రజల్ని పట్టించుకోకుండా ఇట్లాగా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ మీద పడుతున్నారు? అసలు ఏంటి? ఇక ఎందుకు పడుతున్నారు అంటే పైన వేలేటోళ్ళని కింద ఇప్పుడు యజమాని ఉన్నాడు, జీతగాళ్ళన్నారా ఇది కరెక్ట్ గా చేయరా అని వీళ్ళ కాడ కూడా వాళ్ళని భయం పెట్టియాలి కదా. ఇప్పుడు పదవులో పెట్టినప్పుడు వాళ్ళు కూడా చూసుకోవాలి. ఈయన ఏళ్తాండులే అని ఈయన ఇటుపోతే వీళ్ళు చేసాయి వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళ రంకుతనాలు వీళ్ళు చేస్తారు. అవును కదా. ఆ రంకుతనాలు చేయకుండా పైన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళని పిలిచి గద్దిచ్చి మాట్లాడాలి. వాళ్ళ భయం ఉంటే వీళ్ళు చేస్తారా? అసలు చెయ్యరు కదా. పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి కోపం కాదు. అసలు ఆయన చంద్రబాబు నాయుడు లోకేష్ కానీ ఎవరే కానీ ఆ కింద ఉన్న వాళ్ళకి భయంతో పనులు చేయించుకోవాలి. ఈ దేశాన్ని ముందుకు తేవాలంటే ఏం చేయాలి? అవునా కాదా? మళ్ళీ వీళ్ళే రావాలంటే ఏం చేయాలి? మంచి పనులు చేయాలి. అది మంచి పనులు అంటే ఇలాంటి రంకుతనాలు ఇలాంటివి కాదు. వాళ్ళ పార్టీకి బ్యాడ్ నేమ్ తేయకూడదు. అది నేను కోరుకున్నాను. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఓడిపోయిన వాళ్ళు తిడుతున్నారు. ఇప్పటికి గెలిచినప్పుడు తిట్టారు, ఓడిపోయినప్పుడు కూడా తిడుతున్నారు. సో వీళ్ళకి ఏం చెప్తారు ఒక ఓటర్గా? ఏం చెప్తానంటే పవన్ కళ్యాణ్ కొద్దిగా మంచి పనులు చేస్తాడు కదా. మంచి పనులు చేసేటోని తిట్టకుంటే ఎలా ఉంటారు చెప్పు? వీళ్ళ ఇళ్ళ డబ్బు వీళ్ళ బాబు గారి డబ్బు తెచ్చేమో ఆయన పెడతలేదు కదా. ఆయన కష్టపడ్డ డబ్బేగా. నేను ఎప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తా, ఆయన కష్టపడ్డ డబ్బులు, షూటింగ్ తీసిన డబ్బులు, ఆయన డబ్బులు పెట్టి అన్ని చేస్తారు. ప్రభుత్వం ఇచ్చిండా, మోడీ ఇచ్చిండా, ఎవరు ఇచ్చిండ్రు? అవును కదా. మరి ఆయన తిట్టకుంటే ఏం చేస్తారు? మంచి పనులు చేసేటోళ్ళని ఎవరైనా తిడతారు, 4 రాళ్ళు వేస్తారు. ఆ 4 రాళ్ళే కానీ తిట్లే కానీ పవన్ కళ్యాణ్కి ఏం కాదు, ఒక గోటికి కూడా తలగదు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక గోటికి తలగదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు పరిపాలనే చేయట్లేదు, చంద్రబాబు పల్లకి మోస్తున్నారు అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తామమ్మా? చంద్రబాబు నాయుడు పల్లకి ఎట్లా మోస్తాడు? ఆయన చెయ్యందే. ఇప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళంతా ఎక్కడెక్కడ గమ్మునే ఉన్నాడు కదా. ఆయన ఏలందే ఉంటాడా? ఎక్కడ ఆయన తిరుగుతాడా? ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా చూస్తలేదా? అటు పార్టీ వాళ్ళు చూస్తలేదా? ఏం చేసేది ఏంటి? ప్రభుత్వం చూస్తలేదా? పైన ఇప్పుడు బీజేపీ ఉన్నదనుకో, వాళ్ళు చూస్తలేదా? ఆయన చేయడం లేదని వీళ్ళందరూ పిల్ల బచ్చగాళ్ళంటే ఏమవుతుంది? పిల్ల బచ్చగాళ్ళు అన్నా ఏం కాదు, పవన్ కళ్యాణ్కి ఏం కాదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి మాకు అంటే మంచి ఊర్లో ఒక 2 గుళ్ళు, రాళ్ళవారి గుడి, దానికోసం ఆయన దగ్గరికి మేము వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నాం. ఎందుకంటే ఆయన గుళ్ళు మంచిగా దేవుళ్ళ మీద భక్తి ఎక్కువ. రీసెంట్ గా రోజా గారు కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ మధ్య కాలంలో. మొన్న పెట్టి జగన్ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి పవన్ కళ్యాణ్ అనేది. సో దానికి ఏం చెప్తావమ్మా? మొన్న కూడా నేను ఇదే చెప్పినా, పవన్ కళ్యాణ్ అందానికి ఆమెకు లేనే లేదు. ఆమె ఎప్పుడు ఏ సందు దొరుకుద్దా, ఇలా అది మన తెలుగుదేశం వాళ్ళది ఏది గింత దొరుకుద్దా అని రోడ్డు మీద అది పట్టుకొని 4గురిని కూర్చోబెట్టి ధర్నాలు అవి చేస్తుంది. మరి నిన్న వాళ్ళ దాంట్లో ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళది ఒకటి న్యూస్ అయింది. మరి వాళ్ళ కోసం రోడ్డు మీద వచ్చి కూర్చోమ్మను, రోడ్డు మీద కొట్టుకుంటారు, దానికోసం కూర్చోమ్మను. ఏందైనా రోజా కూడా అలా చేయకూడదు. రోజాది కూడా కరెక్ట్ కాదు. అంటే పవన్ కళ్యాణ్ని పక్కన వేసుకోవటం, ఆయన గురించి గలీదుగా బ్యాడ్గా మాట్లాడటం ఆమెకు బాగా సాగిపోతుంది. ఆమె ఇంకోసారి అలా అనొద్దు. అసలు రోజాని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఇంకొక మాట అమ్మా, కళ్యాణ్ గారికి మాట మీద నిలకడలేదు. ఒకసారి ఇక్కడ పుట్టే అంటాడు, ఒకసారి అక్కడ పుట్టే అంటాడు కదా. సో దాన్ని కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు. ఆయన ఏ విధంగా మనకు తెలుసు. సో దానికి మీ అభిప్రాయం ఏంటి?
ఎందుకంటే వాళ్ళ డాడీ అక్కడ జాబ్ చేసిండు. కొంతమంది మరి ఆంధ్రాలో పుట్టి తెలంగాణలో పెరిగి అది డబ్బులే కానీ ఏదే కానీ షూటింగ్ లో ప్రతిదీ ఇక్కడ వచ్చి చేయటం లేదా? ఏదో ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర అని వచ్చింది, అంతకుముందు మనందరం ఒకటే కదా. ఆయన ఎక్కడ పుడితే ఈమెకెందుకు? ఎక్కడ పుట్టినా మీ దగ్గర వచ్చే పని చేస్తాడు. అసలు అయితే మాకు ఇక్కడ అసలు అయితే ఇక్కడ పోటీ చేసిన అయిపో అనుకుంటారు మరి కొంతమంది, చాలా మంది వరకు అనుకుంటారు. మరి అదెట్లా? అంటే జన సైనికులు కాదు, జన సేవకులు టీడీపీకి అంటున్నారు, మీరేమంటారు? ఆమె ఎన్నన్నా నేను ఒకటే మాట చెప్తాను, అది కూడా నేను నిన్న రోజా అంటే ఆమెది ఏమంట నాలుక కాదు, అది తాటి మట్ట. నేను చెప్తానుగా ఆమె తాటి మట్ట. ఆమె మాటలు కూడా ఎవ్వడు పట్టించుకోడు ఆమె మాటలు. ఇంకోటి చెప్తాను, ఆమె మాటలు ఎవరు పట్టించుకోవద్దు, మనం పట్టించుకోవద్దు, ఎవరు పట్టించుకోవద్దు. పవన్ కళ్యాణ్ అయితే అసలే పట్టించుకోవద్దు, ఆమెను ఇట్లా తీసేస్తాడు. అది మనందరికీ సీఎం అవుతారా? కావచ్చు, మంచి పనులు చేస్తే. ఇప్పుడు మంచి పనులు చేస్తే ఎవరైనా అవుతారు. ఏడో కొంతమంది మోడీని ఎంతో మంది తిడతారు, ఆయన మోడీని తిట్టే అంత అర్హత లేదు అసలు, తెలుసా? మోడీని తిట్టేటోళ్ళు తిట్టట లేదా? మంచి అన్నోళ్ళు మంచి అంటారు. కావచ్చు, మంచి పనులు చేస్తే కావచ్చు, దాన్నే ఉందా? మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇంత అభిమానం, ఎందుకు ఇంత ప్రేమ, ఎందుకు? పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ ఏంది? ఈ తెలంగాణలో ఎన్నో షూటింగ్లు, వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ఇక్కడ ఉండి సరే అక్కడ పుట్టిండు కాబట్టి అక్కడ గెలుపు వాడముకి అటు వెళ్ళిపోయిండు. కానీ ఎందుకుండదు? మాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఇది ఉన్న చెప్తానా, మాకు చాలా అభిమానం. అమ్మా, చిరంజీవి ఫ్యామిలీని మనం చూసుకున్నట్టే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని చాలా మందికి ఛాన్సులు ఇచ్చి ఇలా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఆయన జీవితాన్ని ఇచ్చి, సో మెగా ఫ్యామిలీ గురించి ఏం చెప్తారమ్మా మీరు? మెగా ఫ్యామిలీ అంటే పర్వాలేదు, మెగా ఫ్యామిలీ అంటే అందరికి ఇష్టమేలే. కానీ ఇక దానికంటే ముందు మాత్రం పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆయన ఇక సొంతంగా ఏదైనా స్వార్థంతో పని చేయడు. ఆయన మెయిన్ స్వార్థంతో పని చేయడు. ఇప్పుడు ఆయనది ఇక్కడ మరి ఆంజనేయుడు గుడి ఇక్కడ ఉంది కదా, కొండగట్టు, దానికి ఎన్ని కోట్లు ఇచ్చిండు? ఎవరు ఇచ్చిండు? ఏ సీఎం ఇచ్చిండు? ఏ ముఖ్యమంత్రి, ఏ ఎమ్మెల్యే ఇచ్చిండు? ఇలా ఆయన ఎందుకు ఇవ్వాలి చెప్పు? ఆయన ఇచ్చిండు అంతే. దేవుడు మనం ఉన్నా పోయినా ఒక దేవుడు పలానోళ్ళు ఈ పని చేసిండు, పలానోళ్ళు ఈ గుడి కట్టించిండు అన్న పేరు కూడా ఉంటది. ఆయన ఎందుకు ఇవ్వాలి? అమ్మ, తెలంగాణలో ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అంటేనే ఒక రేంజ్ లో పబ్లిసిటీ అయింది, జనసేన అంటే హైప్ వచ్చింది. సో తర్వాత భయపడ్డారు, వాళ్ళు తప్పు మాట అన్నారు సినిమాలో అది అని అన్నారు. సో ఒకవేళ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తే ఎలా ఉంటుంది? మన తెలంగాణకు వస్తే ఒక మాట చెప్పాలంటే చాలా మంది అంటే మీరు ప్రజల్లో తిరిగేటోళ్ళం కదా, అరే మేమన్నా అరే పవన్ కళ్యాణ్ మన తెలంగాణ నిలబడ్డా అయిపో, మనకు చాలా మంచి మంచి పనులు, బీదోడు సాదోడు ఏదన్నా రోడ్లు ఏదున్నా ఆయన చేసు ఉంటే బాగాని చాలా మంది నోళ్ళల్లో ఉన్నది. మరి ఆయన అంటే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒకవేళ మళ్ళీ ఇటు వచ్చినా బాగుండను, కానీ ఆయన ఆంధ్ర మనిషి చేయబట్టి, లేకపోతే అక్కడ పుట్టిండు కాబట్టి అక్కడ చేస్తుండు. ఎక్కడ చేసినా మాకు అభిమానమే కదా. కాకపోతే ఈ తెలంగాణ ఆంధ్ర అని కానీ మన మనిషి కాదు ఆయన, మరి ఇక్కడ వచ్చి ఉండటం లేదా? ఆయన అందరికీ చేయాలి. పవన్ కళ్యాణ్ గారి కాడికి మేము మాట్లాడేది మొత్తం పోవాలి, మీరు పంపించాలి. ఎందుకను ఆయన తెలంగాణలో కూడా చూడాలి, తెలంగాణ వాళ్ళని కూడా ఆదరించాలి. తెలంగాణలో కూడా ఏ కష్టం వచ్చి ఏ బాధ వచ్చినా ఆయన దగ్గరికి రానియాలి, బయట నుంచి ఎవరైనా మాట్లాడకూడదు. సో తెలంగాణ పాలిటిక్స్ లో వస్తే ఎలా ఉంటుంది? రచ్చ ఎలా ఉంటుందండి తెలంగాణ పాలిటిక్స్ లో? కళ్యాణ్ గారు నిలబడితే ఆ వైపు, ఆ పవర్ ఎలా అనిపిస్తుంది? పవర్ అంతే, ఫుల్ పవర్. ఆయన నిలబడితే అది అంతే అంత పైకి వెళ్ళిపోతాడు. ఆయన గురించి అంటే ఎవరంటే అభిమానం కాదు. ఇప్పుడు ఎవరన్నా అభిమానం, కానీ పవన్ కళ్యాణ్ అంటే మంచి పనులు చేసేటోళ్ళని పొగుడుతాం, చెడు పని చేసేటోళ్ళని మనం పొగుడుతావా? పొగడంగా మరి ఇంకేంది? ఆయన మంచి పనులు చేస్తానని నేను అడుగుతానమ్మా. ఇప్పుడు మాకు తెలంగాణకు చేయకుండా నేను పొగుడుతున్నా. ఓటేస్తారమ్మా పవన్ కళ్యాణ్ గారు వస్తారు? ఎందుకు ఓటేం, ఆయన దగ్గరకే పోదామని నేనే అనుకుంటున్నా. రెండు పక్కల చెప్పండి.